నమస్తే. పిఎం7 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. హిందూ ధర్మంలో ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి. ఈ తిథి విష్ణువుకు అత్యంత ఇష్టమైన తిథి. ఈ రోజున తెల్లవారుజామునే స్నానాదులు ముగించి వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు అంటున్నాయి. అలాగే పండితులు కూడా వైకుంఠ ఏకాదశి విశిష్టతను అనేక అంశాలతో కలిపి వివరిస్తుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని, మరో జన్మ ఉండదని నమ్మకం. హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశి పండుగ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం పాటించటంతో పాటు ఆచార సాంప్రదాయాలతో పూజిస్తే శ్రీ మహావిష్ణువును ప్రసన్నుడవుతాడు అని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల పాపాలు నశించి మనస్సు పవిత్రమవుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించటం ద్వారా ఆయన దివ్య ఆశీస్సులు లభిస్తాయి. పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఏకాదశి తిథి జనవరి 9, 2025న మధ్యాహ్నం 12:22 ప్రారంభమై జనవరి 10, 2025 ఉదయం 10:19 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతం శుక్రవారం జనవరి 10, 2025 రోజున జరుపుకుంటాం. ఇక వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన విధి విధానాలు. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు, దీపాలతో అలంకరించండి. విష్ణువు విగ్రహం, పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టండి. పువ్వులు, గంధం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించండి. విష్ణువుకు సంబంధించిన వివిధ అష్టోత్తరాలను జపించండి. లక్ష్మీ విష్ణువును స్తుతించండి. విష్ణువుకు నైవేద్యంగా అరటి పండ్లు, కొబ్బరికాయతో పాటుగా పండ్లు, స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు. హారతి. చివరగా విష్ణువును స్తుతిస్తూ హారతి ఇవ్వండి. ఉపవాసం పాటించటం. రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండండి. కఠిన ఉపవాసం పాటించడం సాధ్యం కాకపోతే పండ్లను తినవచ్చు. దాన ధర్మం. ఈ రోజున ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః అనే విష్ణు మంత్ర జపం చేయండి. ఏకాదశి ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారము తినండి. ఇక ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజున పొరపాటున కూడా అబద్ధాలు చెప్పవద్దు. కోపము తెచ్చుకోవద్దు. మహిళను దూషించవద్దు. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ రోజు ఉల్లిపాయ, వెల్లుల్లి తినవద్దు. ఈ రోజు చేసే పూజలు, ఉపవాసం, దాన ధర్మాల వల్ల పాపాలు నశించి మనస్సు శుద్ధి చేసే ఉత్తమ అవకాశం కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం పాటించటం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, మోక్షాన్ని పొందుతారు. మీకు వీలైతేనే ఉపవాసం ఉండండి. లేకపోతే త్రికరణ శుద్ధిగా పూజ చేసి విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. మీ అందరికీ మరోసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.